వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం సింపుల్గా తయారు చేసుకునే పెప్పర్ చికెన్, అదేవిధంగా చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఈ పెప్పర్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని 2 లేదా 3 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం లైట్గా వేగనిద్దాం. తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ఆయిల్లో ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేగింది కదా, దీంట్లో మనం ఇక్కడ నేను ఒక ½ అన్ అవర్ ముందు ఉప్పు, పసుపు, కారం వేసి ఈ చికెన్ని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా మీరు కూడా ఇలా కర్రీ చేసుకోవడానికి ముందు ఒక ½ అన్ అవర్ ముందు ఇలా ఉప్పు, పసుపు, కారం వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. మనకు సింపుల్గా అయిపోతుంది. నేను స్పైసీనెస్ ఎక్కువగా ఉండడానికి కారం యాడ్ చేసుకున్నాను ఇక్కడ. మీకు కారం అవసరం లేదనుకుంటే ఓన్లీ పెప్పర్ పొడి వేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు కారం తక్కువ తినే పని అయితే కారం యాడ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. దీన్ని వేసేసాం కదా, ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. పసుపు ఒక ½ టీ స్పూన్, చూసారు కదా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఈ ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇది గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసి ఒకసారి కలియబెట్టండి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ వచ్చేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి మనం మూత పెట్టేసామంటే చక్కగా 5 నిమిషాల్లో పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాం కదా, లాస్ట్గా పెప్పర్ పొడిని వేసుకున్నాం.
పెప్పర్ పొడి 2 స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పొడి వేసుకున్నాం కదా, ఒకసారి కలియబెట్టి చాలా సింపుల్ అండి. టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇలా అన్నీ కలిపేసాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆ సిమ్లోనే ఉడకాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఈ చికెన్లోనే లైట్గా వాటర్ వచ్చేసింది కదా, మనం వాటర్ వేయకుండానే ఈ వాటర్లోనే ఈ చికెన్ ఉడికిపోతుంది. సిమ్లోనే పెట్టండి, మాడిపోతుంది. లేకుంటే మనం ఎన్నెన్నో వేసేసుకొని కష్టపడే బదులు ఇది చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుంటారు. ఈ వాటర్లోనే మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసేయండి. కూడా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, సింపుల్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ ఫ్రై చూడండి. ఇది ఉడికిందా లేదో తెలుసుకోవడానికి ఒక ముక్కని ఇలా ప్రెస్ చేసి చూసారంటే చూడండి చక్కగా ఉడికిపోయింది. మనం వాటర్ వేయకుండానే చూసారా, కట్ అయింది కదా, ఉడికిపోతుంది. చాలా సింపుల్ కదండి. టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నాం. ఇలా కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇలా చల్లేసుకోండి. ఎంత మంచి వాసన వస్తుందో కదా. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి తిని చూసారంటే మళ్ళీ చేసుకుంటారు. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. సింపుల్ అండ్ స్పైసీ పెప్పర్ చికెన్ రెడీ. స్పైసీగా ఉండే సింపుల్గా తయారు చేసుకునే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది కదా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడకపోతే కొంచెం నేను కారం యాడ్ చేశాను కదా, ఆ కారాన్ని తగ్గించుకోండి, సరిపోతుంది. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని కామెంట్స్ని కూడా పంపించండి.